హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 10 లాక్ సబ్స్క్రైబర్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే జరిగింది కదా! ఎవరైనా ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉంటే పేపర్ పీడిఎఫ్ టెలిగ్రామ్‌లో షేర్ చేస్తాను. అక్కడ నుండి మీరు గ్యాదర్ చేసుకోండి. ఇక్కడ ఉన్న మార్క్ చేసిన ఆన్సర్స్ అనే వాటిని కరెక్ట్ అనుకోకండి. జస్ట్ రాండమ్ పేపర్ సోషల్ మీడియాలో దొరికిందైతే మీకు షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి. సో, పేపర్ నాకొచ్చిన సమాచారం ప్రకారం స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్ నుండి అయితే మనకి టఫ్‌గా ఉందనే కూడా మాక్సిమం మెజారిటీ పీపుల్ అయితే చెప్తున్నారు. మనకి ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి మనకి చాలామంది కూడా పేపర్‌ని టఫ్‌గానే అయితే ఫీల్ అయ్యారు. సో, ఎవరైతే పేపర్ టఫ్‌గా వచ్చినా సరే నిరుత్సాహపడకుండా వాళ్ళకి జస్ట్ వచ్చిన క్వెషన్స్ అనే వాటిని పిక్ చేసుకొని మనకి నీట్‌గా నెగెటివ్ మార్కింగ్ ఇష్టం వచ్చింది పెట్టేయకుండా జాగ్రత్తగా పెట్టిన వాళ్ళున్నారు. సో, కట్ ఆఫ్ అనేది అందరికీ పేపర్ టఫ్‌గా వచ్చింది కాబట్టి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. పేపర్ టఫ్‌గా వచ్చింది ఇక నాకు పోయింది ఏదో ఒకటిలే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బబుల్ చేసేసి డిసప్పాయింట్‌మెంట్‌లో అటువంటి చేసిన వాళ్ళకి మాత్రం సో, మనం చెప్పలేం. సో, అటువంటి వాళ్ళకి మాత్రం ఛాన్స్‌లు అయితే ఉండదు గానీ, సో, నార్మల్‌గా మీకు వచ్చిన బిట్స్‌ని నీట్‌గా పెట్టుకున్న వాళ్ళకి మనకి కొంచెం ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా రాసిన వాళ్ళకైతే మనకి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్‌గా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా డిస్కస్ చేయట్లేదు గానీ, కొంతవరకు అటువంటి వాళ్ళకైతే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎప్పుడూ కూడా పేపర్ అనేది టఫ్‌గా వచ్చినప్పుడు మీరు డిసప్పాయింట్ అయ్యి ఇష్టం వచ్చినట్టు బబుల్ చేసేయడం, ఇంకా పోయిందిలే అని చెప్పి అనుకోకుండా చివరి దాకా కూడా మనకి ఎగ్జామినేషన్ టైమ్ ఏదైతే ఉందో ఆ టైం అయ్యేదాకా కూడా నీట్‌గా మీకు వచ్చిన క్వెషన్స్‌ని జాగ్రత్తగా ఆన్సర్ చేసుకుంటే ఎందుకంటే ఒక్కొక్కసారి కట్ ఆఫ్ చాలా తక్కువ కూడా ఉంటూ ఉంటుంది. ఈ మార్కులకి జాబ్ రాదులే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బబుల్ చేసేయడం, రాళ్ళు వేయడం ఇటువంటివి చేసైతే మీరు వచ్చిన అవకాశాన్నయితే పోగొట్టుకోవడం అయితే మనకి మంచిదైతే కాదు. సో, కీకి సంబంధించి అఫీషియల్ కీ వచ్చాక మనం చూద్దాం. మళ్ళీ నార్మల్ కీ చూసుకొని మళ్ళీ అఫీషియల్ కీ వచ్చాక మళ్ళీ చూసుకొని టైం అయితే వేస్ట్ ఎందుకు గాని. సో, మన ఛానల్ మనం డిస్కషన్ కరెంట్ అఫైర్స్ నుండి అయితే కొన్ని బిట్స్ అయితే డైరెక్ట్‌గా రావడం జరిగింది. అవి ఒకసారి మీకు చెప్తున్నాను. సో, మొట్టమొదటిగా ఈ బిట్ అయితే వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద కంట్రీ ఫస్ట్ హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ద దివ్యాంగన్ నేమ్డ్ ఆఫ్టర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి ఇన్ గవలియార్ మధ్యప్రదేశ్. ఓకే. మధ్యప్రదేశ్ గవలియార్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద దివ్యాంగుల కోసం దేశంలోని మొట్టమొదటి హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ని అయితే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారని అడిగారు. గవాలియర్ మధ్యప్రదేశ్ పీడబ్ల్యూకి సంబంధించి ఈ బిట్ అయితే డైరెక్ట్‌గా వచ్చింది. మనం కరెంట్ అఫైర్స్ నుండి డిస్కస్ చేసిన వాటిలో. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ was awarded the Green Railway Station certification with the highest rating of platinum by the Indian Green Building Council. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా అత్యధిక ప్లాటినం రేటింగ్‌తో విజయవాడ రైల్వే స్టేషన్‌కు గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ అయితే లభించింది. ఈ బిట్ కూడా మనం కరెంట్ అఫైర్స్‌లో డిస్కస్ చేసాం. ఇది కూడా డైరెక్ట్‌గా రావడం జరిగింది. అలాగే మనకి బ్రిక్స్‌కి సంబంధించి జాయిన్ అయిన దేశాలకు సంబంధించి కూడా మనం అయితే కరెంట్ అఫైర్స్‌లో డిస్కస్ చేసాం. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలైతే బ్రిక్స్‌లో కొత్తగా అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఇది కూడా మనం డిస్కస్ చేసిన బిట్ అయితే రావడం జరిగింది. జనరల్‌గా చాలా బిట్స్ మనకి తెలిసిన బిట్స్ కూడా చాలా మంది మిస్టేక్ చేసి పోగొట్టినవి ఏంటి అంటే, ఈరోజు ఎక్కువగా చూసుకున్నట్లయితే కెనాట్, నాట్ ట్రూ అంటే జనరల్‌గా ఒక క్వెషన్ ఇచ్చి దీనికి ఆన్సర్ కానిదేంటి? లేదా కెనాట్, కరెక్ట్ ఈ విధంగా అయితే మనకి కాంప్లికేషన్ చేయడానికి ఆ విధంగా ఇచ్చాడు. క్వెషన్ కంగారులో చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్‌లో ఉంటే కళ్ళు మూసుకొని క్వెషన్ చూసి వెంటనే అది పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నాట్ రైట్ కరెక్ట్ కానిదేంటి? కెనాట్ ట్రూ ఇలా కూడా అడిగారు. అలాగే క్వెషన్స్ అనే వాటిని డైరెక్ట్‌గా అడగకుండా ఆప్షన్ 1, 2, 3, 4 ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చి 1, 2 రైటా? 1, 2, 3 రైటా? 1, 4 రైటా? ఇలా కూడా మీ టైం వేస్ట్ చేయడం కోసం, కన్‌ఫ్యూజ్ చేయడం కోసం ఇలా కూడా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాబో వర్దే హాస్ బీన్ సర్టిఫైడ్ యాస్ మలేరియా ఫ్రీ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బికమింగ్ ద థర్డ్ ఆఫ్రికన్ నేషన్ టు అచీవ్ ది స్టేటస్ ఆఫ్టర్ మారిషస్ అండ్ అల్జీరియా. ఈ బిట్ కూడా మనం కరెంట్ అఫైర్స్‌లో డిస్కస్ చేసాం. ఈ బిట్ కూడా డైరెక్ట్‌గా అయితే రావడం జరిగింది. అలాగే పద్మ అవార్డ్స్ కానీ, అర్జున అవార్డ్స్ కానీ, అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వీటి నుండి కూడా బిట్స్ వచ్చాయి. వాటిని నేను చెప్పట్లేదు ప్రత్యేకంగా మన వాటి నుండి వచ్చాయని చెప్పి. ఇవి ఎలాగో రెగ్యులర్‌గా అందరూ ప్రిపేర్ అయ్యే ఉంటాయి గదా! కాకపోతే వాటి నుండి కూడా మనం జనరల్‌గా రెగ్యులర్‌గా పద్మభూషణ్ ఇటువంటివి మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉంటాము. కాకపోతే డెప్త్‌గా వెళ్లి ఫీల్డ్ రిలేటెడ్‌గా కూడా ఆ విధంగా అయితే మనకి డెప్త్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అయ్యేలా అది కూడా టఫ్‌గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అంతర్జాతీయ విద్యా దినోత్సవానికి సంబంధించిన థీమ్ కూడా అడిగారు. టు ఇన్వెస్ట్ ఇన్ పీపుల్ ప్రయారిటైజ్ ఎడ్యుకేషన్ అనేది అయితే థీమ్ అవుతుంది. అలాగే మనకి నేపాల్ బికమ్ ద ఫస్ట్ సౌత్ ఏషియన్ నేషన్ టు రిజిస్టర్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్. స్వలింగ వివాహాలను నమోదు చేసుకున్న మొట్టమొదటి దక్షిణాసియా దేశంగా నేపాల్ దేశం అయితే అవతరించింది. ఇది కూడా కరెంట్ అఫైర్స్‌లో మనం డైరెక్ట్‌గా డిస్కస్ చేసాం.
కావాలంటే మీరు మన కరెంట్ అఫైర్స్ వీడియోస్ యూట్యూబ్‌లోనే ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఆ మంత్‌కి వెళ్లి, ఆ వీక్‌కి వెళ్లి చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్న ఫ్రీ వీడియోస్‌లోనే అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఇవన్నీ చెప్పినవన్నీ కూడా చెక్ చేయొచ్చు. ఓకే. అలాగే టెలిగ్రామ్‌లో నేను ఒక ఇమేజ్ షేర్ చేశాను. ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ రిలేటెడ్‌గా మనకి నిన్న నైట్ కూడా మనకి ఈ హరప్పా, ఈ సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి సంబంధించి పిక్ అయితే షేర్ చేశాను. దాంట్లో అయితే ఇది ఉంటుంది మీకు. అంతకుముందు విడిగా కూడా షేర్ చేశాను మన టెలిగ్రామ్‌లో పిక్స్‌లోకి వెళ్లి మీరు చూస్తే తెలుస్తుంది. హరప్పా సైట్స్‌లో కానిది ఏంటి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. హరప్పా, మనకి మొహంజోదారో, రాకీ గర్హి, అలాగే సంథింగ్ సర్కోటాడా ఏదో ఒక 3 ఇచ్చి ఒకటి మాత్రం రాంగ్ అయితే ఇచ్చాడు. సో, ఈ పిక్ మీరు నిన్న నైట్ చూసినా సరే, ఆ బిట్ అనేది ఈజీగా ఒక బిట్ అయితే ఆన్సర్ అయితే చేయగలిగేవాళ్ళు. ఓకే. ఇప్పుడు చెప్పిన బిట్స్ అయితే మనం షేర్ చేసుకున్నవైతే రావడం జరిగింది. మనం హిస్టరీ గాని, జియోగ్రఫీ ఇవన్నీ కూడా నేనైతే టైం లేక క్లాస్‌లో అయితే చెప్పలేదు. వాటికి సంబంధించి సో, నేనైతే ఏం మాట్లాడట్లేదు. పేపర్ అయితే మాత్రం మెజారిటీ చాలా మందికి టఫ్‌గానే వచ్చిందన్నారు కాబట్టి, మీ ఒక్కళ్ళకే టఫ్‌గా వచ్చిందని చెప్పి ఫీల్ అవ్వకుండా దాని గురించి థింక్ చేయడం మానేసి, రేపు మనకి అఫీషియల్‌కి మోస్ట్‌లీ రేపే విడుదల చేయొచ్చు. లేదా మనకి ఈనాడు ఏదో ఒక న్యూస్ పేపర్‌లో గాని, సాక్షి న్యూస్ పేపర్‌లో గాని వస్తుంది కదా! మీకు షేర్ చేస్తాను టెలిగ్రామ్‌లో. అక్కడ నుండి మీరు కీ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు మెయిన్స్‌కైతే ప్రిపరేషన్ అయితే మనకి సో, ఒక మనకి బెటర్ స్కోర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళు మనకి క్వాలిఫై అవుతానన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు కీ చూసుకున్న తర్వాత మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీరు గ్రూప్ 2ఏ ఈ లెవెల్‌లో ఇచ్చారంటే గ్రూప్ 1 కూడా ఇమాజిన్ చేసుకోండి. కాబట్టి మీరు చదివిన ప్రతిదీ కూడా డీప్‌గా మీరు చదివిన టాపికే పద్మ అవార్డ్సే అడిగారు, అర్జున అవార్డ్సే అడిగారు. కాకపోతే దాన్ని డీప్‌గా ప్రతీదీ కూడా మూలకు వెళ్లి ఏ పాయింట్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా డీప్‌గా అయితే ప్రిపేర్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఎక్కువ టైం లేదు. బట్ మీరు ప్రిపరేషన్ అనేదైతే ఆ విధంగా ప్లాన్ చేయండి. పేపర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ ఒక్కళ్ళకే కాదు అందరికీ కూడా టఫ్‌గానే అయితే వచ్చింది. ఓకే. పేపర్ టెలిగ్రామ్‌లో పీడీఎఫ్ షేర్ చేస్తాను. అక్కడి నుండి అయితే మీరు గ్యాదర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.